రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. అది హీరో సిద్ధార్థ్ గారు అదితి రావు హైదర్ని వివాహం చేసుకోవడం చూస్తున్నాం కదా సార్. అయితే మామూలుగా ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు ఎవరు పెళ్లి చేసుకున్నా వాళ్ళని కంగ్రాచులేషన్ చేయడం మానేసి ఒక రకమైన ట్రోల్ చేస్తారు. పెళ్ళి అయిపోయింది ఓకే, మరి విడాకులు ఎప్పుడు అని చెప్పేసి. అంటే ఈ రకమైన ట్రెండ్ ఇప్పుడు క్రియేట్ అయింది సార్. మరి ఎందుకు ఈ విధమైన ట్రెండ్ క్రియేట్ అయింది, మీరేం చెప్తారు సార్ ఈ వివాహం గురించి? ఎందుకంటే ఇప్పుడున్న ట్రెండ్ అదే. ఇప్పుడున్నది జరుగుతున్నది ఒక సినిమా సెలబ్రిటీలు కాదు. గతంలో కృష్ణా విజయములు గారు చేసుకున్నారు. ఎన్నాళ్ళు ప్రయాణం చేశారు. కృష్ణరాజు గారు మొదటి వైపు పోయినాక రెండో వైపు చేసుకుని ఎన్నాళ్ళు ప్రయాణం చేశారు. గతంలో జరిగేవన్నీ చాలా గౌరవంగా ఒకసారి ఆర్టిస్టులు వాళ్ళ స్టేటస్ వాళ్ళ ప్రజల్లో వాళ్ళకున్న అభిప్రాయం దృష్టిలో పెట్టుకుని జీవితాలకి ముందడుగు వేసేవారు. ఇప్పుడున్న ఈ కుర్ర బ్యాచ్ అప్పటికప్పుడు క్షణికానందం, అదే క్షణికావేశంలో విడిపోవటం, రాసుకుని పూసుకుని తిరగటం, 6 నెలల్లో ఊసుకుని వెనక ఒకళ్ళొకళ్ళు ఊసుకుంటారు. ఈ దౌర్భాగ్యపు జరుగుతుంది కనుక అందుకని ప్రజల్లో కూడా అంతే కదా. మరి నిన్న జరుగుతుంది కనుక అడుగుతారు ప్రజలు. జరుగుతుంది వాస్తవాలు కనుక ఎంతమందిని చూడలే మనం. తమిళనాడులో ఇక్కడ పెళ్లి చేసుకుంటాం, 6 నెలల్లో హడావిడి జమ్ముదామని 6 నెలల తర్వాత మళ్ళీ విడాకులు. ఎందుకు పెళ్లి చేసుకోరట్టు, ఎందుకు విడాకులు చేసి అంటే ఆ టెంపరరీ అన్నీ కూడా టెంపరరీ ఎమోషన్స్, ఆ టెంపరరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ను టెంపరరీగా అన్నీ కూడా. అంతేగా దీర్ఘంగా ఒక జీవితం, మన ఒక సెలబ్రిటీ, మనం 10 మందికి చాలా గౌరవంగా ఉండాలి, మన జీవితాల్లో చాలా విషయాలు బహిర్గతం కాకుండా జాగ్రత్తగా ఉండాలి అనేది ఆ విజ్ఞత పోయిద్ది వాళ్ళ సెలబ్రిటీస్లో. అందుకని ఇన్ని బజార్కి వచ్చేస్తాయి ప్రతి. ఇవాళ సోషల్ మీడియా పెరిగింది, పైగా నువ్వు తుమ్మినా బయటకు వచ్చే తెలిసిపోయే పరిస్థితిలో ఉంది కనుక అది వాళ్ళు జాగ్రత్త పడాలి. అంటున్నారంటే అంటారు, జరుగుతుంది కనుక అంటారు, అంతే కదా. హీరో సిద్ధార్థ్ గారిది 3వ వివాహం, ఆ అమ్మాయికి కూడా 2వ వివాహం అనుకుంటా సార్. మరి ఈరోజు సీక్రెట్గా అయితే వివాహం చేసుకున్నాం, జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ పైన. మరి మీ ఒపీనియన్? ఏముంది ఆ సిద్ధార్థ్ మరి 2 పెళ్ళిళ్ళు ఎందుకు పోయినాయి, మరి 3వ పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నాడు? అక్కడ ఇదైనా ఊళ్ళ దగ్గర పెట్టుకుని జీవితం చూస్తాడా, లేదా ఇది కూడా కొన్నాళ్ళ ముచ్చటేనా, 3 నెలల ముచ్చటేనా? ఇవన్నీ అతని చేతిలో ఉంది. లైఫ్ని మన సెలబ్రిటీ కనుక, మనం హీరో కనుక మనకి దొరుకుతూ ఉంటారు. వీళ్ళకి 2వ అవ్వచ్చు, 3వ అవ్వచ్చు, కొత్త అబ్బాయి అవ్వచ్చు. సెలబ్రిటీలు కనుక పాపం ఆ ట్రాప్లో పడతారు. సెలబ్రిటీ ఆయన పైకి ఆయన వైఫ్ అనిపించుకుంటే అలా ఉండే బుధలు ఎగరేసుకునే పాపతో ఉంటారు అమాయకులు పాపం. అలాంటి వాళ్ళని వీళ్ళ ట్రాప్లో పడతా ఉంటారు వీళ్ళ దీంట్లోకి. అది పడితే వీళ్ళు బుద్ధిగా నిజంగా పెళ్ళా, ఒక అట్రాక్షన్లోనూ ఒక గొల్లతోటి చేసుకున్న పెళ్ళా, ఇది లేదు. మేము నిజంగా చిత్తశుద్ధితోటి ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుని పెళ్లి చేసుకున్నాం, మా జీవితాలు ఇలాగే ఉంటాయి, మళ్ళీ దీంట్లో మార్పు రాదు, కరెక్ట్గా అని సిద్ధార్థ్ అలాంటి సిద్ధాంతంలో ఉన్నాడా? ఏదో గడిచినంతకాలం గడుస్తుంది, ఇప్పుడు కదా మళ్ళీ నెక్స్ట్ ఇంకోళ్ళు అన్నట్టు ఉన్నాడా? ఈ క్యాజువల్ టెంపర్మెంట్లో ఉన్నాడా? అతనే తేల్చుకోవాలి. ప్రజలు అడుగుతారంటే అడుగుతారు. మీరు ఎప్పుడైతే బజార్లోకి వచ్చిందో మీ జీవితాలు, మీరు బజార్లో మీ జీవితాలను ఎప్పుడైతే పెట్టుకోవడం మొదలెట్టారో ప్రజలు అడుగుతారు. మీరు బజార్లో కాకుండా సీక్రెట్గా ఉంటే ఎవరు అడగరు. గతంలో అడగలేదు. మరి ఇంతకుముందు స్టార్స్, పెద్ద పెద్ద స్టార్స్ అడగలేదు. మరి ఎందుకు చేసుకున్నామని వాడు ఎందుకంటే ఇప్పుడు మోహన్ బాబు మొదటి భార్య చనిపోతే 2వ భార్య చేసుకున్నాడు. బ్రహ్మాండంగా మనం ఉన్నాడుగా, 2 నెలలు 1 సంవత్సరం కాదు, జీవితాంతం ఉన్నాడు కదా. సో అలా ఒక పర్పస్ఫుల్గా పరిస్థితిని బట్టి తోడు లేదు, అందువల్ల తోడు కోసం చేసుకుంటాను, ఆ తోడుతోటి జీవితం ఇలా సాఫీగా నడుచుకుంటా అనే ఉద్దేశం, అనే సిద్ధాంతం, అనే విధానం ఉంటే నో ప్రాబ్లం. బట్ ఉందా లేదా వాళ్ళ చేతుల్లో ఉంది, అది అడుగుతారు. గతంలో మిగతా హీరోలు జరిగింది కనుక, మిగతా హీరోయిన్ల విషయాలు జరిగినాయి కనుక నీ సంగతి ఏంటి బాబు అని అడుగుతారు. అడిగితే తప్పే ఉంది. నువ్వు పబ్లిక్లో ఎప్పుడైతే వచ్చావో నీ పర్సనల్గా అడగరు. నువ్వు పబ్లిక్లోకి వచ్చినాక, నీ లైఫ్ పబ్లిక్ డొమైన్లోకి వచ్చినాక పబ్లిక్ అడుగుద్ది. అదే సార్. అంటే హీరోయిన్ సమంత గారి ఫోన్ కూడా ట్యాప్ చేశారు, ఆమె విడాకులకి ఫోన్ ట్యాపింగ్కు లింక్ ఉంది అని చెప్పేసి ఒక వార్త అయితే ప్రచారం జరుగుతుంది సార్, వైరల్ అవుతుంది. మరి దీనిపైన మీ ఒపీనియన్? నిజంగా సమంత గారు ఫోన్ ట్యాప్ చేశారు?
ఏ సమంత సమంత ఏంటయ్యా, ఏముంది సమంత ఊరిని పెంచుతారు ఎందుకు అనవసరంగా. సమంత ఒక హీరోయిను, గ్లామర్ హీరోయిను అయింది, పెళ్లి చేసుకుంది, విడిపోయింది. ఇప్పుడు ఏదో ఆరోగ్యం బాగలేదు, ఆరోగ్యం బాగు చేసుకుంది. ఆఫ్టర్ ఆల్ షీ ఈజ్ అన్ ఆర్టిస్ట్ అంతే. దాని మీద పెద్ద ఆ అమ్మాయి ఏదో పెద్ద దేశానికి ముఖ్యమైన పాత్ర, దేశంలోనే చాలా అత్యంత ప్రధానమైన పాత్రలాగా ఆ అమ్మాయిని గురించి ఏదో ట్యాప్ చేయి. ఎవరికి అవసరం ఏంటి ఆ అమ్మాయిని ట్యాప్ చేసి ఆ అమ్మాయి చైతన్యం కలిసి ఉంటే దేశానికి ఏంటి, సమాజానికి ఏంటి, విడిపోతే దేశానికి ఏంటి, సమాజానికి ఎవడు చేస్తాడు, ఎందుకు చేస్తాడు. ఊరిని వాళ్ళు ప్రమోట్, నేను ఇదే చెప్తానే, వాళ్ళు గొప్పవాళ్ళని, మేము గొప్పవాళ్ళం అందుకని మమ్మల్ని ట్యాప్ చేస్తున్నారు అని చెప్పుకుంటాం కదా, వాళ్ళు గొప్పగా ప్రజెంట్ చేసుకుంటాం కోసం అని. మేము సాధారణ మనుషులు కాదు, మా ఫోన్లు ట్యాప్ చేసే స్థాయికి మేము పెద్దవాళ్ళు అయ్యామని వాళ్ళు ఫోకస్ చేసుకోవడానికి చేసే దౌర్భాగ్యపు ఇది తప్పితే అమ్మాయిని ఒక హీరోయిను, 100 హీరోయిన్లు ఉన్నారు దేశంలో, ఒక హీరోయిను దీనికోసం అమ్మాయిని ట్యాప్ చేయాల్సిన అవసరం ఏముంది. ఆమె ఎవరితో ఉంటే, ఎవరిని పెళ్లి చేసుకుంటే, ఎవరితో విడిపోతే. ఇప్పుడు సిద్ధార్థ 3వ పెళ్లి చేసుకున్నాడు. ఎవరికి కావాలి, ఆడు చేసుకుంటాడు. ఇద్దరు అయిపోయింది. ఒక రాజవంశీకులు అమ్మాయిని ఎవరినో చేసుకున్నాడు, రహస్యంగా చేసుకున్నాడు. అది వెళ్తుంది. దాని గురించి వాడి ఫోన్ ట్యాప్ చేయాలా దానికి? ఎన్ని పిచ్చి మాటలు. వాళ్ళు ఏదో చాలా గొప్పవాళ్ళు, చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాము అని అనిపించుకోవటం కోసం. అమ్మో అంత స్థాయిలో ఉన్నాము అందుకనే ట్యాప్ చేస్తారు. మామూలు ఫోన్లు ట్యాప్ చేయరు కదా, ఒక స్థాయి ఉంటేనే కదా ట్యాప్ చేస్తారు. ఆ స్థాయి మాకు ఉందని తెలియజెప్పుకోవటానికి వాగుళ్ళు ఇవన్నీ. వీళ్ళని వీళ్ళు ఎవరితో ఉంటే ఎవరికి కావాలి వీళ్ళ విషయం. ఏదో ఫ్యాన్స్ సినిమా చూసేవాడు చూసేసేపు చూస్తారు, లేనప్పుడు టాటా బై బై చెప్తారు. వీళ్ళు ఏదో దేశానికి పెద్ద ప్రముఖమైన వాళ్ళు గాను, సమాజానికి చాలా ముఖ్యులైనట్లుగాను. ఆఫ్టర్ ఆల్ దేర్ ఎంటర్టైనర్స్ అంతే, అనవసరం. సరిగ్గా ఫైనల్గా మరి రామ్ చరణ్ గారి బర్త్డే ఇవ్వాలి సార్. చిరుతతో స్టార్ట్ అయిన తన జర్నీ ఇవాళ గ్లోబల్ స్టార్గా కంటిన్యూ అవుతూ వస్తుంది. ఒకప్పుడు ఆ లుక్స్ చూసి చాలామంది ట్రోల్ చేశారు, కానీ ఇప్పుడు మెగా పవర్ స్టార్ అని చెప్పేసి అందరితో పిలిపించుకుంటున్నారు. ఏం చెప్తారు రామ్ చరణ్ గారి సినీ జర్నీ గురించి? ఏముందమ్మా, రామ్ చరణ్కి మంచి బ్యాక్గ్రౌండ్, మంచి బేస్ ఏముంది. అరవింద్ గారు ఆ ఫ్యామిలీ మొత్తానికి అరవింద్ గారు ఒక చక్కటి పునాది ఏర్పరిచేశాడు. గీత ఆయన మహామేధావి, అరవింద్ గారు మహామేధావి. ఆయన యొక్క చాకచక్యం వల్లే ఈవెన్ చిరంజీవి కెరియర్ అట్లా వెళ్ళటానికి కానీ, బిల్డప్ కానీ, టోటల్గా ప్లానింగ్ కానీ మహత్తరమైన బ్రెయిన్ ఉన్నవాడు. విషయ పరిజ్ఞానం, ఇండస్ట్రీ గురించి మంచి అవగాహన ఉన్నాడు. ఎందుకంటే చిరంజీవి హీరో అవడానికి ముందు నుంచే గీతా ఆర్ట్స్ అల్రామలింగి గారు మహానుభావుడు, ఆయన కొడుగ్గా విషయ పరిజ్ఞానం ఉన్నవాడు సినిమా ఫీల్డ్ గురించి. సో చక్కగా నేపథ్యంలో తీసుకెళ్తూ ఉన్నాడు. ఇవాళ ఆయన నేపథ్యంలో మంచి పునాది ఏర్పడింది. అంత పునాది ఏర్పడినాక ఇంకా స్టార్డము రాకేముంది, వచ్చింది నిలుపుకుంటాం అనేది. అక్కడ రామ్ చరణ్ హ్యాట్స్ ఆఫ్, చక్కగా నిలుపుకుంటున్నాడు. వచ్చిన స్టార్డమ్ని అందరికీ దొరకదు కదా. రామ్ చరణ్కి దొరికినట్టు ఒక పక్క తండ్రి, మరొక పక్క బాబాయి, మరొక పక్క మామయ్య, అంత కింగ్ పిన్స్ ఇండస్ట్రీలో. అలాంటి కింగ్ పిన్స్ తనకి బ్యాక్ బోన్గా ఉంటే ఇంక బ్రహ్మాండం కదా. అది ఎవరికైనా రామ్ చరణ్కి ఆ స్థానంలో ఎవరున్నా అది వాళ్ళకు పొజిషన్ వస్తుంది. కానీ దాన్ని కాపాడుకుంటూ నిలబెట్టుకుంటాం అనేది ముఖ్యం. అది కాపాడుకుంటున్నాడు. హ్యాట్స్ ఆఫ్. జాగ్రత్తగా ఎక్కువ తప్పులు చేయకుండా, ఏదో ఎప్పుడో 61 తప్పులు, బట్ కెరియర్ విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ పద్ధతిగానే వెళ్తున్నాడు. హోప్ హిమ్ లాంగ్ కెరియర్, విష్ హిమ్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ది కమింగ్ ఇయర్స్. బర్త్డే శుభాకాంక్షలు చెబుదాం. ఇంకా పెరగాలని కోరుకుందాం. ఇలాగే ఇలాంటి ఇది కాకుండా తన కెరియర్ని, వచ్చిన కెరియర్ అందరికీ అందని అదృష్టం అది. ఆ ఇంట పుట్టడము, తన బ్యాక్గ్రౌండ్ అంత బలమైన బ్యాక్గ్రౌండ్ ఉండటము, అలాంటి అందరికీ అదృష్టం రాదు. ఎన్నో అదృష్టవంతుడు అక్కడ పుట్టాడు. ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం చుట్టూ బ్రహ్మాండమైన కోటలాగా, మంచి కంచు కోటలాగా తన చుట్టూ ఉన్నాయి.